హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో మనం 2003లో సూపర్ హిట్ అయినటువంటి రజనీకాంత్ మూవీ చంద్రముఖి గురించి చెప్పుకునే ముందు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో రజనీకాంత్ ఒక సూపర్ స్టార్గా కనిపించరు, మామూలు యాక్టర్ లాగే కనిపిస్తారు. అప్పటిదాకా ఉన్న స్టార్డమ్ అదంతా పక్కన పెట్టి ఒక నార్మల్ యాక్టింగ్ తోటి ఈ మూవీలో మనకి రజనీకాంత్ గారు జస్ట్ ఒక సైకాలజిస్ట్ లాగా కనిపిస్తూ ఉంటారు. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. అంతకుముందే ఈ సినిమాని మలయాళంలో శోభన గారు, జ్యోతిక పాత్రని మలయాళంలో శోభన గారు, కన్నడలో సౌందర్య గారు చేశారు. అయితే ఇక్కడ ఈ మూవీలో జ్యోతిక తమిళ్లో మాట్లాడితే కన్నడలో సౌందర్య తెలుగులో మాట్లాడుతుంది. అయితే ఇవన్నీ ప్రతి భాషలోనూ దృశ్యం సినిమా ఎలాగైతే సూపర్ హిట్ అయిందో అలాగే ఈ చంద్రముఖి ఏ భాషలో తీసినా సూపర్ హిట్ అయింది. అయితే హిందీలో మాత్రం అక్షయ్ కుమార్ భూల్ భులయ్యా అని తీసి దాన్ని గబ్బులైపోయాడని చెప్పొచ్చు. మనం ఇప్పుడు రజనీకాంత్ చంద్రముఖి సినిమా గురించి స్టోరీలోకి వెళ్తే, స్టోరీ లైన్ చాలా 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 పెద్ద స్టోరీ అని చెప్పొచ్చు. ఎక్కడి నుంచో మొదలుపెట్టి ఎక్కడికో ఎండ్ చేస్తారు. అయితే టోటల్గా సినిమా అంతా కలిపి ఒక ఇంట్లోనే షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఒక యాక్టింగ్కి పెట్టాల్సిన ఎఫర్ట్సే తప్పితే డైరెక్టర్ కానీ షూటింగ్ లొకేషన్స్కి కానీ ఎఫర్ట్స్ అంత ఏం పెట్టాల్సిన అవసరం లేకుండా తీసిన సినిమా ఇది. అంటే తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా అని చెప్పొచ్చు. సినిమా స్టోరీలోకి వెళ్తే, సినిమా స్టార్టింగ్లో ప్రభు రజనీకాంత్ ఫ్రెండ్స్ అయితే ఒక పని నిమిత్తం ఇంకో ఊర్లో ప్రభు ఒక పెద్ద బంగ్లాని కొనుగోలు చేసి అందులోనే ఆ ఊర్లో ఆ కాంట్రాక్ట్ అయ్యేంత వరకు అక్కడే ఉండాలని డిసైడ్ చేసుకుంటాడు. అయితే ప్రభు వాళ్ళ మదర్ ఆ బంగ్లాలో చాలా రకరకాల స్టోరీస్ ఉన్నాయి, ఏదో ఆత్మలు తిరుగుతున్నాయి, అది ఇది అని ఉంది, నువ్వు అక్కడెందుకు ఉంటా అంటున్నావు, ఆ ఊరికి వెళ్ళొద్దు అని వారిస్తుంది. అయితే రజనీకాంత్ అలాంటిది ఏమీ ఉండదు, నేను పర్సనల్గా వెళ్ళి ఆ ఇంటి గుట్టేంటో రట్టు చేస్తాను అని సినిమా స్టోరీ బిగిన్ చేస్తారు. సో మనకి మళ్ళీ రెగ్యులర్ టెంప్లెట్ లాగా కాకుండా ముందు ఒక సినిమా, వెనకాల ఒక సినిమా, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఒక సినిమా కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు నెక్స్ట్ 2-3 అవర్స్, సినిమా లెంత్ చాలా పెద్దది, ఒక 3 అవర్స్ ఉంటుంది, 2 hours 45 minutes. అదే సినిమా నెక్స్ట్ మీరు 3 గంటల పాటు చూడబోయే కంటెంట్ ఇదే అని ఫస్ట్లోనే చెప్పేస్తారు. ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు గుట్టు రట్టు చేయడానికి హీరో వచ్చాడు అని. సో హీరో ఇంట్రడక్షన్ సాంగ్లు, ఇంట్రడక్షన్ ఫైట్లు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ హీరోయిన్ దగ్గరికి ఇంకో ఊర్లోకి వెళ్ళి, నాకు అస్సలు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆ ఊర్లో నయనతార ఏదో కైట్లు ఎగరేస్తుందని చెప్పి ఆ కైట్లు ఏం పాట అది, కైట్లో ఎగరేస్తుంటే ఒక పాట పెడతారు, దేవుడా దేవుడా కాదు, ఇంకోటి పాట గుర్తు రావట్లేదు. సో దాంతో బిగిన్ చేస్తారు. దాదాపు ఈ చెత్త అంతా అయిపోయేసరికి ఒక 1/2 hour అయిపోతుంది. సో బేసికల్లీ ప్రభు జ్యోతిక ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అదే ఆ ఇంట్లో మాత్రం కుప్పలుగా జనాలు ఉంటూ ఉంటారు. వడివేలు, ప్రభు, నయనతార వీళ్ళందరూ చాలా కుప్పలు జనాలు ఉంటారు. ఇంట్లోకి వెళ్ళిన మరుసటి రోజు జ్యోతిక పైన ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ ఏంటా, తాళం వేస్తుందా అని చాలా కుతూహలంగా ఉంటుంది. ఒకరోజు ఎవరికి తెలియకుండా ఆ రూమ్ ఓపెన్ చేస్తుంది. ఆ రూమ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఆ లోపల చాలా పాత వస్తువులు, పాత పెయింటింగ్స్ అవన్నీ చూస్తుంది. 2-3 సార్లు వెళ్ళిన తర్వాత జ్యోతిక ఆ రూమ్లో ఉన్న పెయింటింగ్లో ఉన్న అమ్మాయిలాగే ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఈ సినిమాలో జ్యోతిక పేరు గంగ, నయనతార పేరు దుర్గ. సో చాలాసేపు ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది, దుర్గ ఎవరు గంగ ఎవరు, నయనతార గంగ లేకపోతే దుర్గ, లాంటి కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. సో ఈ రూమ్ తెరిచిన తర్వాత మెల్లమెల్లగా రోజు ఆమెను చూసి మెల్లిగా జ్యోతిక కూడా ఆ డ్యాన్సర్ లాగే ప్రవర్తించడం మొదలుపెడుతుంది.
ఆ తర్వాత కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు ఆ తర్వాత కొన్ని రోజులకి మెల్లగా జ్యోతిక ఆ డాన్సర్ లాగా అవుతుంది. వీళ్ళ ఇంటి పక్కనే వినీత్ డ్యాన్స్ నేర్పిస్తూ ఒక డ్యాన్స్ మాస్టర్గా ఉంటూ ఉంటాడు. అయితే కొన్ని రోజులకి ఒకసారి రజనీకాంత్ జ్యోతిక ఇంతకుముందు ఉండొచ్చిన చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళేసి వస్తాడు బడివేలుతో పాటు. ఇది ఎందుకు వెళ్ళాడు అనేది అప్పుడే రివీల్ చేయరు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ జ్యోతిక వినీత్ని ఇష్టపడుతున్నట్టు, ఇదేంటి జ్యోతిక నా భార్య కదా అని ప్రభు అలా ఎలా ఇష్టపడుతుందని, నువ్వు ఎలా అంటావని రజనీకాంత్ అంటాడు. సో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఈ మధ్యలోనే ఒక ప్రభు వాళ్ళ మదర్ ఒక మాంత్రికుడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడుతుంది. ఏంటి, ఇతను చేసే పూజల వల్ల ఇంట్లో ఏమైనా దయ్యం ఉంటే జ్యోతికకైనా దయ్యం పట్టిందేమో, పైనుంచి ఒక పెద్ద ఫిష్ ట్యాంక్ తీసుకొచ్చి ప్రభు మీద పడేయటం ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తుంది, ఒక మాంత్రికుడిని తీసుకొచ్చి దయ్యం వదిలిద్దామన్నట్టుగా అతన్ని తీసుకొస్తుంది. సో రజనీకాంత్ ఇవన్నీ అవసరం లేదు, కేవలం సైకలాజికల్ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తా అంటే కాదు అంటుంది. సో మాంత్రికుడికి రజనీకాంత్కి మధ్య కొంత క్లాష్ అవుతుంది. కానీ లాస్ట్లో ఈ టోటల్ సినిమా ముగింపుకు వస్తుంది అనగా రజనీకాంత్ ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలు పెడుతూ ఉంటాడు ప్రభుకి. అంటే ఏం జరిగింది అంటే, మధ్యలో రజనీకాంత్ ఒకసారి వాళ్ళ జ్యోతిక వాళ్ళ ఊరు వెళ్ళి ఉంటాడు కదా. అప్పుడు అతను తెలుసుకున్న విషయం ఏంటంటే, జ్యోతిక చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగింది. వాళ్ళ అమ్మమ్మ చిన్నప్పటి నుంచి తనకి హారర్ స్టోరీస్ చెప్తూ ఉండేది. అంటే ఒక రాజుల కథలు, లేకపోతే చందమామ కథలు అట్లాంటివి. సో ఆ కథలు విని విని రోజు మొత్తం వింటూ వింటూ ఉండటం వల్ల జ్యోతిక వేరే వాళ్ళతో ఎక్కువ పరిచయాలు లేకపోవటం వల్ల అవి ఆ కథల్ని ఇమాజిన్ చేసుకుంటూ తను మెల్లమెల్లగా ఆ స్టోరీస్లో ఉండే పాత్రల్లోకి వెళ్ళిపోయేది. సో ఇది పూర్వం జరిగిన విషయంగా కనుక చాలామందికి తెలియదు. సో అలా ఈ జ్యోతికలో ఇలాంటి ఒక స్ప్లిట్ పర్సనాలిటీ కూడా తయారైపోయింది. అప్పుడప్పుడు జ్యోతిక బాగానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు మాత్రం అలాంటి మైథలాజికల్ క్యారెక్టర్స్లోకి, స్టోరీ క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోతుంది అనే విషయం తెలుసుకుంటాడు రజనీకాంత్. ఎప్పుడైతే ఈ ఇంటికి వచ్చిందో, ఈ ఇంట్లో వేరే ఆ పాత పటాలు, ఆ పాత డ్యాన్సర్ ఫోటోలు, డ్యాన్స్కి సంబంధించిన వస్తువులు చూసిందో, ఈమె మళ్ళీ ఆ సెకండ్ స్ప్లిట్ పర్సనాలిటీలోకి వెళ్ళిపోయి అప్పుడప్పుడు ఆ డ్యాన్సర్ లాగా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. అది కూడా కాక ఆ డ్యాన్సర్కి సంబంధించిన స్టోరీలు, ఆమె ఎలా చచ్చిపోయింది, ఎక్కడ ఉండేది, ఏం చేసేది, మహల్కి సంబంధించిన స్టోరీస్, ఇవన్నీ కూడా చాలామంది దగ్గర విని ఉండటం వల్ల ఆ డ్యాన్సర్ని తనలోకి తాను తెచ్చేసుకుందనమాట. సో పక్కన ఉంటున్న వినీత్ని, ఆ డ్యాన్స్ మాస్టర్ అయిన వినీత్ని తన ఇంతకుముందు ప్రియుడిలాగా ఊహించుకొని, తన ఈ రజనీకాంత్ ఎవరైతే ఉన్నాడో ఇతన్ని అప్పుడు తనని చంపిన ఆ విలన్ లాగా ఊహించుకోవటం ఇదంతా చేస్తుంది అనే విషయం గ్రహిస్తాడు రజనీకాంత్. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఏ క్యారెక్టర్ని అయితే, డ్యాన్సర్ని అయితే ఈ జ్యోతిక ఊహించుకుంటుందో ఆ ఆ క్యారెక్టర్కి ఎవరైతే విలన్ అనుకుంటుందో రజనీకాంత్, ఆ విలన్ కనుక చచ్చిపోతే సైకలాజికల్గా ఈ క్యారెక్టర్ ఆమెలోంచి వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక ప్లాన్ చేస్తాడు రజనీకాంత్. దాని ప్రకారం ఒక పూజ ఏర్పాటు చేసి అందులో కూర్చోమని జ్యోతికని చెప్తారు. ఆ తర్వాత అప్పుడే క్లైమాక్స్లో ఒక డ్యాన్స్, ఒక పాట ఉంటాయి, ఒక తమిళ్లో. సో ఇది ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో చాలా కొత్త ప్రయోగం అని చెప్పాలి. ఎందుకంటే అప్పటిదాకా కూడా ఇలాంటి యాక్టింగ్ కానీ, ఇలాంటి ఒక సీన్ కానీ మనం చూడలేదు, ఈ దృశ్యాలు చూడలేదు. సో మహా అయితే పక్షపాతం వచ్చినప్పుడు ఇంకొకప్పుడు మనం చూసుంటాం, కానీ ఇలాంటి యాక్టింగ్ని వేరే లెవెల్లో జ్యోతిక చేసిందని చెప్పచ్చు. ఆ తర్వాత ఆ పూజలో కూర్చున్న జ్యోతిక రజనీకాంత్ని చంపమని చెప్తుంది. అప్పుడే రజనీకాంత్ మీద నూనె
పెట్రోల్, కిరసనాయిల్ లాంటివి పోసి నిప్పు అంటిస్తారు. ఎప్పుడైతే రజనీకాంత్ నిప్పు అంటుకోబోతుందో అక్కడ ఒక అరేంజ్మెంట్ చేస్తాడు రజనీకాంత్. ఏంటంటే తను కిందకు వెళ్ళిపోయి ఒక కొయ్య బొమ్మని అక్కడికి వచ్చేలాగా ఏర్పాటు చేసి అలా మారుస్తున్న సమయంలో జ్యోతిక కళ్ళకు ముందు నిప్పు ఉంటే ఆ నిప్పు మీద ఒక పౌడర్ వేసి ఆమె కనపడనీయకుండా చేసి టోటల్లీ రజనీకాంత్ చచ్చిపోయినట్టుగా చూపిస్తారు. దాంతో శాంతిస్తుంది జ్యోతిక. అయితే జ్యోతిక ఏ క్యారెక్టర్ని అయితే ఊహిస్తుందో ఆ క్యారెక్టర్ కేవలం తను ఊహించుకుంటున్న విలన్ చచ్చిపోవాలనే కోరుకుంటుంది, కానీ జ్యోతికలో ఉన్న ఆ క్యారెక్టర్ చచ్చిపోలేదు ఈ స్టోరీలో. సో దీనికి సీక్వెల్గా ఆ క్యారెక్టర్ మళ్ళీ వచ్చినట్టు, ఆ క్యారెక్టర్ని మళ్ళీ ఊహించుకున్నట్టుగా చూపించవచ్చు. ఆమె కేవలం తన ఊహించుకున్న ఒక విలన్ చంపాలనుకుంది, కానీ తన జీవితాన్ని కూడా తను వినీత్తో కోరుకుంటుంది కదా. అసలు ఆమెకి ఇంకా ఉన్న ఆమె లైఫ్ ఏంటి, ఇలాంటి వేరే వేరే అంశాలతోటి దీనికి చాలా సీక్వెల్స్ తీసే ఛాన్స్ ఉంది, కానీ ఎందుకో రజనీకాంత్ కానీ ఏ హీరో కానీ దాన్ని అటెంప్ట్ చేయలేదు. ఈ మధ్య లారెన్స్ ఏదో చంద్రముఖి 2 అని ఒక ప్రయత్నం అయితే చేశాడు, కానీ ఆ సినిమా చూస్తే మళ్ళీ ఈ సినిమానే ఇంకోసారి ఎందుకు తీసాడా అనిపించింది. సో దట్ ఈస్ ద వీడియో ఫర్ ద డే. మీకు ఈ సినిమా రివ్యూ కనుక నచ్చుంటే ఖచ్చితంగా కామెంట్, లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ సైనింగ్ ఆఫ్ హరీష్. నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం.